నీ ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి కీర్తించుడి, మన రాజును కీర్తించుడి కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ స్వరూపిన మా గొప్ప ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి ఈ పునరుద్ధాన పండుగ ఆరాధనలో మేమందరం కూడి ఉండగా ప్రభువా, మీ సన్నిధిని మా మధ్య ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. చేరువచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆటంకాలను తొలగించి మందిరానికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, నీ మందిరంలో చేరుకున్న మాలో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని నా తండ్రి హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధ రక్తంలో, మీ పరిశుద్ధ శరీరంలో పాలుభాగస్థలముగా మరి యోగ్యత కలిగిన వారమై నా తండ్రి కొనసాగడానికి సహాయం చేయండి. ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటూ మాలో ప్రతి ఒక్కరిని క్రమముగా నడిపించి బలపరచమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ పునరుద్ధాన పండుగ ఆరాధనలో ఉత్తర ప్రతి భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి 51వ దావీదు కీర్తన ఇస్సాకు వచ్చి ఉత్తర ప్రతి భాగం చదువుతాడు. అందరికీ ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈస్టర్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేయబడిన కీర్తన భాగము 51వ కీర్తన మొదటి నుంచి చివరి వచ్చిన చదువుకుందాం. చివరి వచ్చిన అందరు కలిసి చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమము తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడినట్లు విశ్వపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడుము కొమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరవుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు ఈ బలిపీఠం మీద కోడలను అర్పించుదురు. ఆమేన్. కొన్ని ప్రత్యేకమైన పాటలు ఉందా. మొదట సేనయ్య వస్తాడు, సేనయ్య వచ్చి ఒక పాట పాడతాడు. తర్వాత శాంతిలత మరొక పాట పాడుతుంది. తర్వాత ఆనంద్ ఒక పాట పాడతాడు. చివరిగా వాణిమ్మ మరొక పాట పాడింది. తెల్లవారెను మేలుకో
యేసునాథుని తలచుకో తెల్లవారెను మేలుకో యేసునాథుని తలచుకో తెల్లవారెను మేలుకో యేసునాథుని తలచుకో సూర్యోదయ ఆరాధన సూర్యోదయ ఆరాధన చేయుచు కొనియాడుకో తెల్లవారెను మేలుకో యేసునాథుని తలచుకో సూర్యోదయ ఆరాధన చేయుచు కొనియాడుకో తెల్లవారెను మేలుకో శిలువ శ్రమలను అనుభవించి దైవ రక్తము చిందించి శిలువ శ్రమలను అనుభవించి దైవ రక్తము చిందించి మానవాళిని రక్షించిన మానవాళిని రక్షించిన దైవసుతుని మరువకు తెల్లవారెను 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 మేలుకో యేసునాథుని తలచుకో మరణము అనుభవించి దైవ చిత్తము నెరవేర్చి శిలువ మరణము అనుభవించి దైవ చిత్తము నెరవేర్చి మరమును జయించిన మరణమును జయించిన జయశీలుని మరువకు తెల్లవారెను 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 మేలుకో యేసునాథుని తలచుకో సూర్యోదయ ఆరాధన సూర్యోదయ ఆరాధన చేయుచు కొనియాడుకో తెల్లవారెను మేలుకో యేసునాథుని తలచుకో. ప్రైజ్ లార్డ్. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా సిలువలో వ్రేలాడుచున్నాడుగా
పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదనేలో జీవించుచు.
నా పాటగా అనుక్షణం పాడని లోకాల నిన్ను వీడగా నా స్వరము వినపించని చోట కలమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలు నీ రూపం వినిపించని పాట ప్రతి పాటలు ఈ రూపం కనిపించని వినిపించుతున్నట్టుగా ఉద్దేశము రేపని చిరమైన జీవమే దివ్యగానామృతం తారగా పొందును పాటేటి ప్రతి వారిని బలవంతముగా మాతని
చేతి ప్రతి వారిని బలవంతముగా మాతని నయనలాగింతనై దీపించని కైగలో మైన ఉల్లాసమే నలగిరించని నా గీతం ఆకలలో నీ వైపు ఆకర్షించి ఆదరణ కలిగించి నాలోన ప్రకటించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని లోకాల నిన్ను చాటగా నా స్వరము పాడని ఆ గీతం ఆశలను నీపై ఆకర్షించి ఆదరణ కలిగించి నాలోన ప్రకటించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను పాస్టమ్ గారు చదువుతుండగా దయచేసి సంఘం నిల్చుండాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ పునరుద్ధాన శుభములు మీకు తెలియజేసుకుంటూ మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లుంచి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమవంతా తెల్లగా ఉండెను. అతనికి భయపట్ట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండెరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితున్నాను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనియు వారు అక్కడ ఉన్న చూతురనియు వారికి తెలుపడనను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. వాక్యమున యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము కీలాగునా చేసి లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. ఒక్క నిమిషం అలాగే నిల్చుండి మీ పక్క వారికి శుభాకాంక్షలు తెలియజేసుకోగలరని ఆశిస్తున్నాను.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ఈ పునరుద్ధాన పండుగ శుభములు తెలియజేస్తూ మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి అంటే, ఈ పండగ పేరే పునరుద్ధాన పండుగ అనేది మనం చూస్తున్నాం కదా. ప్రభు పునరుద్ధానం అనే దాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. పునరుద్ధాన పండుగకి మనం క్రీస్తు పుట్టుకుని ధ్యానం చేయలేం కదా. ఆ మధ్య అన్నారులే ఒకరు, సార్ గుడ్ ఫ్రైడే ఏ రోజు వస్తుంది అన్నారు. గుడ్ ఫ్రైడే బేస్తవారం వస్తుందా, ఆదివారం వస్తుందా? ఫ్రైడేనే వస్తుంది. కాబట్టి పునరుద్ధాన పండుగ ఉంది అంటే ధ్యానం చేసే అంశం కూడా ప్రభు పునరుద్ధానం మీదే ఉండి తీరాలి. కనుక సూర్యోదయకాల ఆరాధనలో ఆంటీ ఇదే వాక్య భాగాన్ని చదివి చక్కగా చెప్పారు. అనుకున్న రీతిలో నేను కూడా ఇదే వాక్యం మీద సిద్ధపడి వచ్చి ఉన్నాను. కనుక వేరే కోణంలో మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. మొదటిగా యేసు ప్రభు లేచినాడనేది మనందరి దృఢ విశ్వాసం. చనిపోయి తిరిగి లేచినాడు. ఎక్కడికి వెళ్ళాడు? గల్లీకి వెళ్ళి చివరికి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినాడు. మనకంటే ముందుగా ఆయన గమ్యస్థానం చేరుకొని మనకు నివాసములు స్థిరపరుస్తూ సిద్ధపరుస్తూ తిరిగి రానై ఉన్నాడు. ఇది క్రైస్తవ ప్రాథమిక విశ్వాసం. క్రైస్తవ లోకం యొక్క ప్రాథమిక విశ్వాసం ఇది. దీని మీదనే క్రైస్తవ్యం కట్టబడుతూ ఉన్నది. కనుక ఈ పండుగ దినమందు అట్టి విశ్వాసం కలిగిన వారమై మరొకసారి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. తెల్లవారుతూ, ఇంకా తెల్లవారులే, తెల్లవారుతూ ఉన్నది అంతే. ఆ సమయంలో ఈ స్త్రీలు లేచారు. ఏ ఇంట్లోనైనా అందరికంటే ముందు లేచేది ఎవరు? స్త్రీలే. అందరూ ఒప్పుకోవాలి, ప్రతి పురుషుడు ఒప్పుకోవాలి. ప్రతి ఇంటిలో ముందు లేచేది, పెందలకండే లేచేది స్త్రీలు. ఒక సేవకుడు చెప్తాడు, స్త్రీలు శ్రమజీవులంట. పొద్దునే నిద్ర లేచి పొద్దుపోయేదాకా అన్ని పనులు చేస్తారంట. టీవీ సీరియల్ మాత్రం మర్చిపోరంట. అంత శ్రమజీవులు, అంత పట్టుదల కలిగి అన్నీ పర్ఫెక్ట్గా టైం ప్రకారం చేసేస్తారు, టైం ప్రకారంగా చూసేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా స్త్రీలు తెల్లవారుచూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు సమాధి యొద్దకు. స్త్రీలు సామాన్యంగా తెల్లవారు లేస్తారు, సహజమే. కానీ సమాధి యొద్దకు వెళ్ళాలంటే వారికి ఏం భయం? అదేమి విచిత్రమో కానీ 6 అడుగుల మొగుడికి భయపడరు, కానీ అరంగళం బొద్దింకి భయపడతారు. సమాధి దగ్గరికి వెళ్ళాలంటే భయం, శవం దగ్గరికి వెళ్ళాలంటే భయం. లైట్ లేకపోతే చీకట్లో నడవాలంటే భయం. ఎన్ని అనవసరమైన భయాలో. కానీ ఇక్కడ తెగించేశారు. ఈ ఇద్దరు మరియలు తెగించేశారు. ఎవరి కోసం? యేసయ్య కోసం. యేసయ్య కోసం మేము ఏమైనా చేస్తాం, ఏమైనా పర్వాలే అన్నటువంటి దృఢమైనటువంటి తెగింపుతో పెందల కడనే లేచి వారు సమాధిని
చూడవచ్చిరి. సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి, ప్రభుదూత ఎక్కడి నుంచి? పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. రాయి మీద ఎందుకు కూర్చున్నాడు దేవదూత? పరలోకం నుండి భూలోకానికి ప్రయాణం చేసి 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 అలసిపోయి కూర్చున్నాడా? విశ్రాంతి తీసుకోవడానికి ఏమైనా కూర్చున్నాడా? పరలోకం నుండి దిగి వచ్చావు, రాయిని పొర్లించావు, దాని మీద కూర్చున్నాడు దేవదూత. ఎందుకు కూర్చున్నాడు? మనం శరీరం కలిగిన వారం కనుక ప్రయాణం చేస్తే అలసిపోతాం, పని చేస్తే అలసిపోతాం, మాట్లాడితే అలసిపోతాం, దేం చేసినా అలసిపోతాం. కానీ ఒక్క విషయంలో మాత్రం అలసిపోం. పొడుపు కథ. ఏ విషయంలో? తినే విషయంలో మాత్రం అలుపు రాదు. ఎన్ని ముద్దలైనా ఎన్ని మొక్కలైనా. కాబట్టి శరీరధారులు అలసిపోతారు. దేవదూతకి శరీరాలు లేవు కాబట్టి వాళ్ళకి అలుపు రాదు. పరలోకం నుండి భూలోకానికి మధ్యలో 3 ఆకాశాలు మధ్య దూరం. అంత సుదూరమైన ప్రయాణం చేసినా కూడా వారు అలసిపోరు, క్షణాల్లో వచ్చేస్తారు. మరి రాతి మీద ఎందుకు కూర్చున్నాడు? అప్పుడు ఏం జరిగిందో అందుకు కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగింది? మహాభూకంపము కలిగెను. మహాభూకంపమును కలిగించడానికి ఆయన కూర్చున్నాడు. అక్కడ కూర్చోగానే మహాభూకంపము కలిగింది. మహాభూకంపమును ఎందుకు కలిగించాడు దేవుడు? బైబిల్ ఎక్కడ రాయబడలేదు జన నష్టం ఇంత జరిగింది ఆ భూకంపం వలన, ఇన్ని ఇళ్ళు కూలిపోయినాయి, ఇన్ని గ్రామాలు, ఇన్ని పట్టణాలు నాశనం అయినాయి అనేటటువంటి నష్టాలు, కష్టాలు ఏమీ లేదు. కారణం ఏంటంటే నష్టం జరగలేదు, కష్టం జరగలేదు. ఏ నష్టము చేయనటువంటి, ఏ కష్టము కలిగించినటువంటి భూకంపం ఇది మరలా మహాభూకంపము. మామూలు భూకంపం కూడా కాదు. ఒకవేళ సునామీ, ఇంచుమించు సునామీ అంత భూకంపమేమో, కానీ ఒక ఇల్లు పడిపోలే, ఒక గ్రామం, ఒక పట్టణానికి నష్టం కలగలే, ఒక ప్రాణి నశించిపోలే. మహాభూకంపం కలిగింది కానీ జన నష్టము లేదు, ఏ ఆస్తి నష్టము లేదు. అలాంటి భూకంపాన్ని దేవుడు కలిగించాడు. కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కొంచెం లేఖనాలు మనం పరిశీలన చేయాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం. 30వ వచనాన్ని చదువుతున్నాను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. రూపాంతర కొండ మీద యేసు ప్రభు శిలువ మరణానికి ముందుగా రూపాంతర కొండ మీద 2 పురుషులు మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. అప్పటికి వీరిద్దరూ చనిపోయి మరలా ఇప్పుడు రూపాంతర కొండ మీద కనబడుతూ ఉన్నారు. మోషే చనిపోయినాడు, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో కనబడుతుంది. ఏలియా రాజుల గ్రంథంలో ఆరోహణమయ్యి మరలా మలాకి గ్రంథంలో వస్తాడనేటటువంటి ప్రవచనం ఉంది. మరి లోకాస్వార్తలో యేసు ప్రభు చేత రాబో ఏలియా ఇతడే అని యోహాను గురించి చెప్పడం జరిగింది. ఆ యోహాను శిరచ్ఛేదనం గావించబడ్డాడు. 2 చనిపోయి ఉన్నారు. చనిపోయిన 2 అనగా ఈ మోషే, ఏలియాలు రూపాంతర కొండ మీద కనబడుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? కొంతమంది చెబుతారు పరలోకం నుండి వచ్చారు అంటారు. మోషే, ఏలియాలు కాదు, యేసు ప్రభు తప్ప ఏ భక్తుడు ఇప్పటి వరకు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవ్వడూ లేడు. కాబట్టి మోషే, ఏలియాలు కూడా పరలోకం నుండి రాలేదు. కారణం ఏంటంటే వారు పరలోకానికి వెళ్ళలేదు. చనిపోయిన తర్వాత ఆత్మలోకములో లేదా మృతుల లోకములో లేదా పాతాళ లోకములో అబ్రహాము ఉన్నటువంటి, భక్తులు ఉన్నటువంటి పరదేశం అనేటువంటి ప్రాంతానికి మోషే, ఏలియాలు వెళ్ళారు. అక్కడి నుంచి వచ్చారు వీరిద్దరు. అక్కడి నుంచి వీరిద్దరు రూపాంతర కొండ మీదకి వచ్చారు. అక్కడ ఏం చేస్తున్నారు చూడండి. వారు మహిమతో అగపడి, దేవుడు వారికి ఇచ్చిన మహిమలో
వారు వచ్చారు, కనబడ్డారు. ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. వారిద్దరు యేసు ప్రభుతో ఏం మాట్లాడారట? యెరూషలేములో యేసు ప్రభు నెరవేర్చబోయేటటువంటి నిర్గమము. నిర్గమము అంటే నిర్గమకాండము అంటే విడిచి వెళ్ళుట. నిర్గమము అంటే విడిచి వెళ్ళుట. నిర్గమకాండం అనే పేరు ఎందుకు వచ్చింది? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళారు కాబట్టి దానికి నిర్గమకాండము అనే పేరు వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమము ఏమిటి? ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళనై ఉన్నాడు. ఆయన శరీరాన్ని విడిచి వెళ్ళనై ఉన్నాడు. శరీరాన్ని విడిచి వెళ్ళడం కూడా నిర్గమమే, లోకాన్ని విడిచి వెళ్ళడము కూడా నిర్గమమే, ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళడం కూడా నిర్గమమే. నిర్గమము అంటే విడిచి వెళ్ళుట. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ భావాన్ని స్పష్టంగా చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం పేతురు చెబుతున్నాడు ఇక్కడ, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఏలనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను నేను మీకు తెలుపలేదు కానీ ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. మృతి పొందిన తరువాత అనే కాడ అక్కడ చిన్న సన్నక్షరం 3 ఉంది. కింద 3లో ఏముంది? మూల భాషలో నా నిర్గమము తర్వాత అని ఉంది. మృతి పొందిన తర్వాత అనే మాటకి ఫుట్ నోట్లో నిర్గమము తర్వాత అని ఉంటుంది. అంటే మృతి పొందుట అనగా నిర్గమము అంటే శరీరాన్ని విడిచిపెట్టుట, శరీరాన్ని విడిచిపెట్టుట, లోకాన్ని విడిచి వెళ్ళుట, ఐగుప్తుని విడిచి వెళ్ళుట నిర్గమము. కాబట్టి ఇక్కడ మోషే ఏలియాలు రూపాంతర కొండ మీద యేసు ప్రభుతో దేని గురించి మాట్లాడుతున్నారట? యెరూషలేములో యేసు ప్రభు చేయబోయే నిర్గమమును గురించి. యెరూషలేములో యేసు ఏం చేయబోతున్నాడు? శిలువలో మరణించబోతున్నాడు. అంటే శరీరాన్ని విడిచి, లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాడు. దానిని ఇక్కడ నిర్గమము అని మత్తయి సువార్తికుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రూపాంతర కొండ మీద ఆ నిర్గమము గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇక్కడ అంతా రాయబడలేదు కానీ జరిగిన సంభవాలన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో సమకూర్చుకుంటే తెలిసే సత్యం ఏమిటంటే, యేసు ప్రభు మోషే ఏలియాలకి చెప్పాడు, యెరూషలేములో నేను ఈ పని చేయబోతున్నాను. నేను మృతి పొందిన వెంటనే ఈ మధ్య అంటే క్రీస్తుకు పూర్వం 2000 కదా ఇంచుమించు యేసు చనిపోయింది. దానికి ముందు ఎన్ని సంవత్సరాలు చెప్పాడో ఇప్పటి నుంచి ఇదిగో ఒక 10 సంవత్సరాలు క్రితం వరకు లేదా 20 సంవత్సరాల క్రితం వరకు యెరూషలేములో ఉండి చనిపోయిన పరిశుద్ధులందరినీ పరదేశంలో ఒక ప్రాంతంలో పెట్టు. నేను చనిపోయిన వెంటనే భూకంపం వస్తుంది. యేసు చనిపోయినప్పుడు భూకంపం వచ్చిందా లేదా? తెరచినిగను, బండల బద్దలాయను, పరిశుద్ధుల శరీరాలు లేచెను. భూకంపం వస్తా నేను చనిపోయినప్పుడు, అది మీకు సూచన. ఆ భూకంపం వచ్చినప్పుడు మీరు పరదేశంలో సమకూర్చారే యెరూషలేములో ఈ మధ్య చనిపోయిన పరిశుద్ధుల్ని, వారందరినీ పంపించేసాయి. వారి సమాధులు తెరవబడతాయి. వారు లేచి ఒలీవ కొండ మీద ఉండాలి. ఎందుకంటే విశ్రాంతి దినం మరుసటి రోజు. విశ్రాంతి దినం వాళ్ళు వెళ్ళకూడదు సమాధుల దగ్గర నుంచి పట్టణంలోకి. కాబట్టి విశ్రాంతి దినం అంతా ఒలీవ కొండ మీదనే ఉండాలి. మరలా నేను ఆదివారం లేస్తాను 3వ రోజు. నేను లేచింది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? మరలా భూకంపం వస్తుంది. మరలా భూకంపం వచ్చినప్పుడు అది వారు సూచనగా తీసుకుని అప్పుడు వారు వెళ్ళి తమ వారికి కనబడాలి అని చెప్పడం జరిగింది. ఈ రూపాంతర కొండ మీద యేసు ప్రభు మోషే ఏలియాలకి ఈ నిర్గమం గురించి మాట్లాడుకుంది. అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ జరిగినాయి. యేసు చనిపోయినప్పుడు భూకంపం వచ్చింది. అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచెను. లేచిన వెంటనే అంటే శుక్రవారం వెళ్ళిపోలే తమ వారి ఇళ్ళకి. వారు లేచి ఆ సమాధిలోంచి లేచారు. అప్పటికి పొద్దుపోయింది, విశ్రాంతి దినం ప్రారంభమైంది. కాబట్టి వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. విశ్రాంతి దినం మందు సమాధుల దగ్గర నుంచి యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి వీల్లేదు. కనుక వాళ్ళు ఒలీవ కొండ మీదనే ఆ రోజంతా ఉన్నారు, విశ్రాంతి దినం అంతా. తర్వాత ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు భూకంపం వస్తుందా,
ఎప్పుడు యేసుప్రభు లేస్తాడో అప్పుడు భూకంపం వస్తుంది, అప్పుడు మేము వెళ్ళాలి, మా వారికి కనబడాలి. ఊవిళ్ళూరుతున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆదివారం అయింది, తెల్లవారుతూ ఉండగా పరలోకం నుండి దూత వచ్చాడు, రాయిని పొర్లించాడు, రాయి మీద కూర్చున్నాడు, మహాభూకంపము కలిగింది. యేసుప్రభు వచ్చినప్పుడు, యేసుప్రభు చనిపోయినప్పుడు వచ్చిన భూకంపము కానీ, యేసుప్రభు లేచినప్పుడు వచ్చిన భూకంపము కానీ ఆస్తి నష్టం, జన నష్టం కలిగించలేదు. ఈ రెండు భూకంపాలు చనిపోయిన అనేక మంది పరిస్థితులకు ఒక సూచనగా ఇవ్వబడింది. మొదటి భూకంపమేమో యేసుప్రభు చనిపోయినాడు కాబట్టి మీరు సమాధిలోంచి వెయ్యాలి, ఒలివ కొండ మీద ఉండాలి, విశ్రాంతి దినమంతా గడపాలి. ఆదివారం తెల్లవారుజామున మళ్ళా భూకంపం వచ్చినప్పుడు మీరు గుర్తెరిగి అప్పుడు మీరు మీ వారికి కనబడాలి. మిమ్మల్ని చూసినప్పుడు పరిశీలన చేస్తారు, పాదాలు వెనక్కున్నాయా ముందుకున్నాయా, గిల్లి చూస్తారు, ఎముకలు ఉన్నాయా, చర్మం ఉందా లేదా. స్వయంగా యేసుప్రభుని అన్నారు కదా, పునరుద్ధాడని యేసుప్రభు చూసి భూతమని భయపడ్డారు కదా. అప్పుడు ఏమన్నాడు యేసుప్రభు, మీరు వచ్చి నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా భూతానికి ఏమి ఉండవు, భూతానికి ఎముకలు ఉండవు, మాంసం ఉండదు. మనకు ఎముకలు మాంసం ఉంటే మనం మనుషులమే, లేకపోతే మనము పెద్ద భూతాలం. ఉన్నాయా ఎముకలు మాంసం? ఉన్నాయి. కాబట్టి మీరు మళ్ళీ పట్టి చూస్తారు, పరిశీలన చేస్తారు. ఎందుకంటే నమ్మరు వాళ్ళు. చనిపోయిన వ్యక్తిని నేను బ్రతికిస్తేనే నమ్మలే, అనేకమైన ప్రశ్నలు వేశారు. నిజంగా లాజరు చనిపోయినాడా, యాక్షన్ చేశాడా, ఇట్లా ఎన్నో. ఎందుకంటే నమ్మడానికి ఆస్కారం లేని సంఘటనలు అవి. కానీ మిమ్మల్ని పరిశీలన చేస్తారు, మీరు వారికి సాక్షులే నిలిచి ఉండండి. ఎందుకంటే నా శిష్యులు నేను లేచింది ప్రకటిస్తారు, నేను తిరిగి లేచిన విషయం శిష్యులు ప్రకటిస్తారు. అది నమ్మాలంటే మీరు వారికి సాక్షులుగా ఉండాలి. అరే మా ఇంట ఉన్నవాడు చనిపోయి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి వచ్చాడు, వీళ్ళు చెప్పినట్టుగా యేసుప్రభు కూడా లేచి ఉంటాడు. కాబట్టి అది నమ్మడానికి ఈ సంఘటన జరగాలి. అందుకొరకు పరలోకం నుండి వచ్చినటువంటి దూత రాయిని పొర్లించి రాతి మీద కూర్చోగా మహాభూకంపము కలిగెను. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండల బద్దలాయను, సమాధులు తెరబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇది సమాధిలోంచి లేచింది శుక్రవారం, తమ వారికి కనబడింది ఆదివారం. అది జాగ్రత్తగా గమనించాలి. ఈ రెండు సంఘటనల మధ్య రెండు భూకంపాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు చేసే ప్రతి కార్యము కూడా ఒక ఉద్దేశం కలిగినటువంటిదిగా ఉంటాడు. యుద్ధములు మాన్పువాడు ఆయనే, జరిగించేవాడు కూడా ఆయనే, గాయం చేయవాడు ఆయనే, మాన్పువాడు కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ భూకంపం రప్పించాడు, ఏమీ నష్టం కలగలే. అట్లాగని అన్ని భూకంపాలకు అదే కాదు, ప్రతి భూకంపం, ప్రతి తుఫాను ఆయన ఉద్దేశం నెరవేర్చును. దేవుని ఉద్దేశం నెరవేర్చు బలమైన తుఫాను ఆయన మహిమపరచమంటాడు కీర్తనాకారుడు. కాబట్టి దేవుని ఉద్దేశాలే నెరవేర్చబడతాయి. కాబట్టి పరలోకం దిగి వచ్చినటువంటి దేవదూత రాయిని పొర్లించి రాతి మీద కూర్చోగానే మహాభూకంపము కలిగింది. తర్వాత ఏం జరిగింది? 3వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేరి. కావలి వారు ఉన్నారు. ఆ యొక్క సమాధికి పెద్ద బరువైన రాతిని పొర్లించి అడ్డుగా పెట్టి గొలుసులు వేసి సంకెళ్ళు వేసి ముద్ర వేసి కావలి వారిని పెట్టి భద్రం చేశారు కదా. వాళ్ళందరూ ఉన్నారు. దూతను చూడగానే వారు ఏం చేయకపోయినారు? చచ్చిన వారి వలె, కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. అక్కడ స్త్రీలు ఉన్నారు, కావలి వారు ఉన్నారు. ఈ స్త్రీలు యుద్ధ విద్యలు నేర్చిన వారు కాదు, ఆయుధాలు పట్టిన వారు కాదు, క్రీస్తుని అనుసరించిన వారు అంతే. ఈ స్త్రీలు ఇక్కడ ఉన్నారు. పక్కనే ఎవరున్నారు? యుద్ధ విద్యలు నేర్చినటువంటి, ఆయుధాలు పట్టినటువంటి, దృఢమైనటువంటి శరీరాలు కలిగినటువంటి కావలి వారు ఉన్నారు అక్కడ. దూతను చూడగానే వణికి చచ్చింది ఎవరు?
కావలివారు. స్త్రీలు చచ్చిపోలే, వణకలా చచ్చినట్టు పడిపోలే. ఎందుకంటే దేవుని యొక్క బిడలు గనక, దేవుని యొక్క శక్తి వీరికి ఉంది గనక కావలి వారి వలె వణికి చచ్చిపోవడం అనేది జరగలేదు. ఇంకొక తమాషా ఏంటంటే, ఈ స్త్రీలు భయపడుతున్నారు, కానీ వణికి అంత కాదు, చచ్చిపడేంత కాదు, భయపడుతున్నారు. కావలి వారు ఇంకా ఎక్కువ భయపడుతున్నారు, వణికే రీతిగా, చచ్చిపడే రీతిగా. మరి ఇప్పుడు దూత ఎవరిని భయపడద్దు అంటున్నాడు? కావలి వారిని పట్టించుకోలే. మీరు అట్లాగే ఉండండిరా, మీరు అట్లాగే వణకండి, అట్లాగే చచ్చిన వాళ్ళగా పడి ఉండండి, నా మాటలు వింటూ ఉండండి అని వాళ్ళు వదిలేసి శిల వైపు చూచి ఏమంటున్నాడు? మీరు భయపడకుడి. మీరు ఎందుకు భయపడతారు? వాళ్ళు భయపడాలి కానీ మీకెందుకు భయం? నేను మీ పరిచారకుణ్ణి అన్నట్టుగా దేవుని యొక్క దూత, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసుని మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఎంత చక్కని మాట చెప్పాడండి. స్త్రీలారా, వేకునే లేచి మీరు ఎవరిని ఎదుగుతున్నారు? నా వేదనలో వెదకి తిని శ్రీయేసుని పాదాలను నా మనసులో కోరితిని, నీ రూపమునే దీనుడనై, నీ రూపమునే దీనుడనై నా వేదనలో వెదకి తిని. ఏమి ఎదుగుతున్నామో పొద్దున్నే. ఇక్కడ స్త్రీలు తెల్లవారుచుండగా లేచి సమాధిని కనుగొని ఎవరిని ఎదుగుతున్నారని దూత సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు సిలువ వేయబడిన యేసుని వెదకుతున్నారని నాకు తెలుసు. ఎవరికి తెలియకపోయినా సరే నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. మీరు ఇక్కడ సమాధి చేశారు, కానీ ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకుని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దూత చెప్పుచున్నటువంటి మాట, దూత చెబుతున్నటువంటి సాక్ష్యం ఇది. మీరు భయపడకూడదు. యేసుని వెదకుస్తున్న వారులారా, యేసుని అనుసరించు వారులారా, మీరు భయపడవలసిన పని లేదు. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధ నినాదముతో సిలువ సైనికులముగా, సిలువ సిపాయిలముగా సాగిపోవడమే. మీరు భయపడవలసిన పని లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మీరు యేసుని వెతుకుతున్నారు కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు. లోకాన్ని వెతికేవారు, ఇతరత్రా వెతికేవారు, వారు భయపడాలి. వారికి భయం అవసరం. మీకు భయము అవసరం లేదు. ఎందుకంటే యేసుని వెదకువారు మీరు, యేసుని అనుసరించువారు మీరు. సిలువ వేయబడిన యేసుని మీరు వెదకుచున్నారు. సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేశారు, ఇంకెందుకులే అని అయిపోయిందిలే అనుకోలే. మీరు కొనసాగింపుగా పెందల కండని లేచి సమాధి వద్దకు వచ్చి ఆయన వెతుకుతూ ఉన్నారు. అంటే మీ ఉద్దేశం ఏమిటి? సమాధి చేయబడిన వాడు మట్టికి మట్టి అయిపోయి ఉంటాడని అనుకోవడంలే. మీరు అందరూ అనుకునే రీతిగా అనుకోవడంలే. అందరూ అనుకుంటే వారు ఇక్కడికి రాలేదు కదా. అనుకున్న వారందరూ ఇక్కడ రాలే. లేస్తాడని అనుకున్నారు, కనబడతారని అనుకున్నారు కాబట్టి మీరు ఎదుర్కొంటూ వచ్చారు. కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు అంటూ ఏం చెప్పాడు? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకున్న స్థలము చూచి ఏం చూడమన్నాడు? ఆయన పండుకునే స్థలం చూడండి. ఏం కనబడుతుంది అక్కడ? ఖాళీ స్థలం కనబడుతుంది. యేసు ప్రభు కనబడ్డా అక్కడ లేడు. ఆయన ఇక్కడ లేడు అని చెప్పాడు కదా దూత. ఆయన ఇక్కడ లేడు. ఆయన పండుకునే స్థలాన్ని మీరు చూచి త్వరగా వెళ్ళి శిష్యులకి ఈ సంగతి చెప్పండి. శిష్యులకి త్వరగా వెళ్ళి ఈ సంగతి చెప్పండి అని దూత ఆ వర్తమానం వారికి అందించాడు. వీరు ఏం చేస్తున్నారు? అప్పుడు
త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితినే నేను. 8వ వచనం, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచూ ఉండగా, దూత చెప్పినట్టే వీరు ఆ వర్తమానం తీసుకుని శిష్యులకు చెప్పడానికి ఆనందముతో భయముతో మహా ఆనందముతో పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నారు. మామూలుగా కాదు, తనకపడి నడవడం కాదు, పరిగెడుతున్నారు అంతే. పరిగెత్తుకుంటూ వెళుతున్నారు. ఎందుకంటే ఆ సమాచారం అలాంటిది. యేసు లేచినాడు, గలిలయలో కనబడతాడట, గలిలయలో ఆయన చూస్తామట. ఎంత సంతోషం, ఎంత ధైర్యం వచ్చేసిందో, ఎంత శక్తి వచ్చేసిందో. పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నారు. దేనికి? ఈ సమాచారము చెప్పడానికి. యేసు లేచి ఉన్నాడు అనేటటువంటి సాక్ష్యాన్ని శిష్యులకు తెలపడానికి వారు పరిగెత్తి వెళుచూ ఉండగా ఏం జరిగిందట? యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకి వెళ్ళవలనియు వారు అక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అనేను. దూత చెప్పిన మాటే మరలా యేసు చెబుతున్నాడు. మీరు వెళ్ళండి, నా శిష్యులకి ఈ విషయం చెప్పండి. చూసారా, యేసుని వెదకుతూ వచ్చినటువంటి స్త్రీలు, యేసుని అనుసరించినటువంటి స్త్రీలు తెల్లవారుగానే లేచి ప్రభు యొక్క సమాధి యొద్దకు వచ్చినటువంటి స్త్రీలకి దూత కనబడ్డాడు, శుభవర్తమానం తెలియజేశాడు. ఆ శుభవర్తమానం శిష్యులకి చెప్పమని చెప్పి వెంటనే వీరు పరిగెత్తి వెళుతూ ఉంటే, మహా ఆనందంతో వెళుతూ ఉంటే ఎవరు కనబడ్డారు? యేసయ్యే కనబడ్డాడు. సాక్షాత్తు యేసయ్యే వారి ఎదుట కనబడ్డాడు. యేసు లేచాడు అని సాక్ష్యం చెప్పడానికి వెళుతున్నారు. యేసుని వెతుక్కుంటూ వచ్చినట్టు వారు యేసుని ఇప్పుడు కనులారా చూస్తూ ఉన్నారు. కనులారా చూచి ఏం చేశారు వాళ్ళు? వారు ఆయన ఎదుకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు బ్రొక్కగా, పాదాలు వెనక్కున్నాయా ముందుకున్నాయా అని చూడడానికి కాదు, వీరు యేసుని చూడగానే పాదముల మీద పడి ఆరాధనా భావముతో, ఒక ఆరాధనా భావంతో ఆత్మీయంగా ఆయన పాదముల మీద పడి మ్రొక్కినారు, అంటే ఆరాధించినారు. ఆయన పాదముల మీద పడి ఆరాధించిరి. ఎంత ఆనందమోనండి, ఎంత ఆశీర్వాదమో. పునరుద్ధారణైన ప్రభుని స్త్రీలు కనుగొన్నారు, ఆయన పాదములు పట్టుకొని ఆయన్ని ఆరాధించినారు. ఎంత గొప్ప విషయం. అలాగే యేసు ప్రభు వారికి చెప్పాడు ఏమని? నా సహోదరులు, నా శిష్యులకి మీరు వెళ్ళి ఈ విషయం చెప్పండి. ఏ విషయమో? గలిలయకి నేను వారికంటే ముందుగా వెళతాను, వారిని కూడా అక్కడ రమ్మను, అక్కడ నన్ను చూస్తారు అనేటటువంటి వాగ్దానం స్త్రీలకు చెప్పి పంపించాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 16-17 వచనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుడి అనెను. మగ్దలేనే మరియా వచ్చి నేను ప్రభును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశాను. మగ్దలేనే మరియ భాగ్యం ఏమిటి? ఇక్కడ మరియా, మన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము? మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చేది. వారు ఆయన పాదముల మీద పడి మ్రొక్కిరి. యోహాను సువార్తలో ఏం చదువుకున్నాము? మరియా, మగ్దలేనే మరి ఒక్కదాన్ని చూస్తున్నాం. పాదాలు పట్టుకోబోతుంటే, వద్దు, ఇప్పుడే వద్దు, నేను తండ్రి వద్దకు ఇంకా పోలేదు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ముందు మైల పడకూడదు, అపవిత్రుడు కాకూడదు. అలాగున వెళ్ళేటప్పుడే భుజానికి గొలుసులు తగిలించుకుని వెళ్ళాలి.
మైలుపడి అపవిత్రుడై లోపలికి వెళితే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకత్వం చేయడానికి ఆడు చచ్చిపోతాడు. తీయడానికి లోపలికి వెళ్ళకూడదు, బయట నుంచే గొలుసు లాగి ఆ శవాన్ని బయటికి లాగి పడేయాలి. అలాంటి పరిస్థితి. కాబట్టి మైలు పడకూడదు. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు మన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమం చొప్పున మన ప్రధాన యాజకుడైనటువంటి యేసు ప్రభువు ఆయన శిలువ రక్తాన్ని తీసుకొని పరలోకంలోని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి నీ పక్షంగా నా పక్షంగా ప్రధాన యాజకత్వం జరిగించాలి. ఆ టైంలో మగ్దలేనే మరి ఆ పాదాలు పట్టుకోబోతుంటే ఇప్పుడు వద్దు అన్నాడు. వెళ్ళాడు, జరిగించి వచ్చిన తర్వాత మగ్దలేనే మరియు వేరొక మరియు ఆయన పాదముల మీద పడి మొక్కగా. ఇది మనం ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టి చదవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి కొన్ని క్షణాలు చాలు పరలోకానికి వెళ్ళి ప్రధాన యాజకత్వం జరిగించి తిరిగి రావడానికి, కొన్ని దినాలు అక్కర్లేదు. కనుక వీరిద్దరు పాదం మీద పడి ఆయన మొక్కిరి, ఆరాధించిరి. మొక్కడం అంటే ఇంకా ఆరాధనలో ఒక శిఖరాగ్రమైనటువంటి స్థానం. ఆరాధనలో తన్మయత్వం చెందేటటువంటి రీతిలో ఆయన మొక్కుకోవడం అన్నమాట. వాగ్దానం చేసి మొక్కుకోవడం కాదు, నువ్వు నాకు అది చేస్తే నేను నీకు ఇది చేస్తానని. మొక్కడం, ఆరాధించడం అంటే హృదయాన్ని కొమ్మరించడం నీళ్ల వలె ప్రభు పాదాల దగ్గర. ఆ రీతిగా వారు దేవుని ఆరాధించిరి. దేవుని చేత ఒక మాట చెప్పబడిరి. ఏంటది? శిష్యులకి వర్తమానం చెప్పాలి. ఏమని? గల్లీకి వెళ్ళమను, వారు నన్ను అక్కడ చూస్తారు. యేసు ప్రభు చూసారా, సమాధిని గెలిచినాడు, మరణాన్ని జయించినాడు. తన ప్రాణం తనకు తానుగా పెట్టిన వాడు తిరిగి తాను ప్రాణాన్ని తీసుకున్నాడు. ఆయన అంటాడు, నా ప్రాణం ఎవరు తీసుకోడో నాకు నేనుగా పెడతాను, తర్వాత నాకు నేనుగానే తీసుకుంటాను. ఆ రీతిగా తనకు తాను తన ప్రాణాన్ని తీసుకున్నాడు, తిరిగి లేచినాడు. ఆ రాయి దొర్లించబడలే, ప్రభు బయటకు వచ్చేసాడు. ఎందుకంటే పునరుద్ధాన శరీరానికి, మహిమగల శరీరానికి రాళ్ళు, తలుపులు, కిటికీలు అడ్డు రావు. మేడగదిలో శిష్యులు యూదులకు భయపడి ఉన్నారు. పునరుద్ధానుడైన యేసు ప్రభు వాళ్ళు తలుపులు, కిటికీలు యూదులకు భయపడి వేసుకుని ఉండగా ప్రభు వారి మధ్యకి వెళ్ళి కనబడ్డాడు. మీకు సమాధానము కలుగునుగాక. భయపడ్డారు వాళ్ళు. నేనే, మీరు వచ్చి నా చేతుల్లో నా గాయాలని చూడండి ఆ తోమా అని కూడా అన్నాడు. కాబట్టి పునరుద్ధాన శరీరం బయటికి రావాలంటే సమాధి రాయి దొర్లించబడక్కర్లేదు. ఆ సమాధి రాయి ఎందుకు దొర్లించబడింది? ఈ స్త్రీలు మనము వెళ్ళి ఖాళీ స్థలాన్ని చూడడానికి. ఖాళీ స్థలం ఏమాత్రం ఏ ఆనవాలు దొరకదు. ఈ సమాధిలో, యేసు ప్రభువుని పెట్టిన సమాధిలో ఇన్ని వేల సంవత్సరాలుగానైనా సరే ఎంత పరిశోధనైనా చేసి ఇక్కడ ఒక శవం ఉన్నింది అనేటటువంటి ఆధారాలు లభ్యము కాలేదు, లభ్యము కావు. ఎందుకని? పరిశుద్ధిని శరీరమును కుళ్ళు పట్టనీయవు అని కీర్తనకాడు చెప్పాడు. అలాగే కుళ్ళు పట్టలేదు. ఎందుకు పట్టదు? ఆయన శరీరం ఈలోక సంబంధమైనది కాదు. మీరు ఈలోక సంబంధులు, నేను ఈలోక సంబంధిని కాను అంటాడు. ఆయన పరలోక సంబంధి, ఆయన పరలోక సంబంధి. ఆ శరీరము ఈలోక సంబంధమైనది కాదు కనుక అది మట్టికి మట్టి అయ్యడానికి వీలు లేదు. ఆ శరీరం మట్టితో చేయబడింది కాదు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి 4 వచనం ప్రకారంగా నీళ్లును, ఆత్మయు, రక్తమును ఈ ముగ్గురు సాక్ష్యం ఇస్తున్నారు అంటాడు. పరిశుద్ధాత్మదేవుడు నీళ్లుగా, రక్తముగా, ఆత్మగా మారి శరీరాన్ని ధరించుకున్నాడు. అందుకనే కొలస్సీ 2:9 ఏమంటాడు? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు ఉన్నది. క్రీస్తు శరీరంలో ఏముంది? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు ఉన్నది. ఈ లోక సంబంధమైనది ఏది ఆ శరీరంలో లేదు. యోసేపుకి సంబంధించి లేదు, మరియమ్మకు సంబంధించి కూడా లేదు. కొంతమంది చెబుతున్నారులేండి, అందుకు చెప్పాను, ఇది స్ట్రెచ్ చేసి అందుకు చెప్తున్నా. మనిషికంట ఎన్నో క్రోమోజోమ్స్ ఉంటాయంట. అందులో మరియమ్మకు సంబంధించినటి ఆ 23 ఎన్నో ఉన్నాయి. యేసు రక్తంలో పరిశోధన చేస్తే కొన్ని వీడియో వదులుతున్నారు. బైబిల్కి విరుద్ధమైనటువంటిది అది. బైబిల్కి విరుద్ధమైనది. మరియమ్మకు సంబంధించింది కూడా ఏది ఆయన శరీరంలో లేదో. ఉంటే కొలస్సీ 2:9 వాక్యం అబద్ధమవుతుంది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు ఉన్నది. ఇక ఏ మనిషిది కానీ
ఈ ప్రకృతిది కానీ ఈ లోకానికి సంబంధించింది కానీ ఏది అందులో ఇసుమంతైనా లేదు. సర్వ పరిపూర్ణత అనగా ఇక ఏది లేనట్టే. కనుక అది 3 రోజులైనా కుళ్ళిపోదు ఆ శరీరం. ఈ భూమి కుళ్ళిపోనివ్వలేదు, దానికి ఆ శక్తి లేదు. కనుక యేసు ప్రభు తిరిగి తన ప్రాణాన్ని తాను తీసుకున్నాడు, లేచినాడు. ఆ యొక్క సమాధిలో నుంచి రాయి అలాగే ఉండగానే బయటికి వచ్చాడు. దూత చూశాడు, ఆ విషయం చెప్పాడు. ఆయన ఇక్కడ లేడు, మీరు వచ్చి ఆయన పండుకునే స్థలాన్ని చూడండి, చూచి వెళ్ళి శిష్యులకి ఈ సమాచారం తెలియజేయండి. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, మీరు తెలియజేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా సర్వ సృష్టికి వీళ్ళు సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేయడు అన్నాడు. మనందరికీ ఇచ్చిన బాధ్యత. యేసు ప్రభు ఈ లోకంలో నీ కోసం నా కోసం జన్మించినాడు, జీవించినాడు, మరణించినాడు, తిరిగి లేచినాడు, పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రానై ఉన్నాడు. ఈ సువార్త ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవ్వరికీ చెప్పడం లేదు, మన వరకే దాచుకుంటూ ఉన్నాం, మన వరకే దాచుకుంటూ ఉన్నాం. నేను ఒక మాట చెప్పాను మీకు గత దినాల్లో, జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నిజముగా మనం రక్షించబడింది నిజమే అయితే ఇతరులకు యేసు ప్రభువు గురించి చెప్పకుండా ఉండలేమో. రక్షించబడిన వారి స్వభావం ఏమై ఉంటుందో తెలుసా? యేసుని గురించి చెప్పడమే. యేసుని గురించి నీవు చెప్పలేకపోతున్నావంటే నీవు రక్షించబడినది నిజము కాదు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. రక్షించబడ్డావని చెప్పుకుంటున్నావు కానీ భ్రమలో నీవు ఉన్నావు. మత్తయి 7:22 అద్భుతాలు చేసాం, దయ్యాన్ని వెళ్ళగొట్టాం, భాషలు మాట్లాడాం, ప్రవచనాలు చెప్పామన్నారు. యేసు ప్రభు వచ్చి అక్రమం చేయవాళ్ళరా మీరెవరో నాకు తెలియదు పోండి అన్నాడు. భ్రమపడుతున్నారు అంతే. చాలామంది క్రైస్తవులు మేము రక్షించబడ్డామని భ్రమపడుతున్నారు. నీవు రక్షించబడింది నిజమే అయితే నీ యేసుని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండలేవు. హెర్మోను పర్వతాల్లో నుంచి మంచు ఎండకి కరిగి నీళ్లుగా మారి అది యోర్దాను నదిగా మారి హూలే సరస్సులో కలిసిని అది ఆ సరస్సులో అక్కడి నుంచి మళ్ళా యోర్దాను నదిగా పేరిడి మళ్ళీ మృత సముద్రంలోనికి వస్తుంది. మృత సముద్రమే ఈ ప్రపంచంలో ఈ భూగోళంలో లోతైన ప్రదేశం. దానికంటే లోతైన ప్రదేశం మరొకటి లేదు. ఈ మృత సముద్రం వర్షపు నీళ్లు, మంచు, యోర్దాన్ నీళ్లు, హూలే సరస్సు నీళ్లు, హెర్మోను పర్వతపు నీళ్లు అన్నీ తీసుకుంటుంది, ఎవరికి ఇవ్వదు. అన్నీ తీసుకోవడమే, ఇచ్చేది లేదు. కాబట్టి అదేమైపోయింది? మృతము అయిపోయింది. మనం యేసుని గురించి వినడమే, చెప్పేది లేదు. ఏమైపోతాం మనం? జీవించున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులమే. జీవజల నదులు ఎట్లా ఉంటాయి తెలుసా? వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటారు, వస్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటాయి. ఈ ప్రవాహం మనలో లేదు. పరలోకం నుంచి మనం తీసుకుంటున్నాం, దాచేస్తున్నాం. అది దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇతరులకు చెప్పాలి. ప్రారంభించండి ఈరోజు నుంచి అయినా. వీధుల్లో పోయి సువార్త బోరబెట్టి చెప్పక్కర్లే. మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, ఇంకా యేసుని నమ్మని వారికి, అయ్యా యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపభారాన్ని ఆయన శిలువలో మోసినాడు, నీ కొరకే రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టినాడు, నీ కొరకే ఆయన తిరిగి లేచాడు, నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నీ కొరకు ఆయన తిరిగి రానై ఉన్నాడు. నువ్వు ఈ సంగతికి గ్రహిస్తున్నావా? చెప్పడమే మన బాధ్యత. మిగిలిన కార్యం పరిశుద్ధాత్మ దేవుని కార్యం. చెప్పేటట్టు మన బాధ్యతను మనం మరిచిపోయి అన్నీ చెబుతున్నాం కానీ ఇది మాత్రం యేసుని గురించి మాత్రం చెప్పడం లే. ఎన్ని ఉదయం లేచి సాయంత్రానికి ఎన్ని విషయాలు ముచ్చటించుకుంటామో ముసలమ్మ ముచ్చట్లు. ఆ ముసలమ్మ ముచ్చట్ల వల్ల ప్రయోజనం ఏంటి? ఏం ప్రయోజనం లేదు. యేసుని గురించి చెప్పి చూడండి, రోజుకి ఒక అర్ధగంట లేదా ఒక గంట, ఒక అర్ధగంట ఏదో ఒక సందర్భం ఉపయోగించుకొని చెప్పి చూడండి, అనుదిన ఆశీర్వాదాలు పొందుకుంటారు. అనుదిన ఆశీర్వాదాలు ఆ రీతిగా మనం పొందుకుంటాం. అటు తీర్మానంలోనికి మన ప్రభువైన యేసుక్రీస్తు నడిపించి మనల్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా కొరకే ఈ లోకంలో జన్మించారు, మా కొరకే ఈ లోకంలో పరిశుద్ధునిగా జీవించారు,
మా కొరకే సిలువలో మహాశ్రమలు అనుభవించి రక్తం చిందించి ప్రాణం పెట్టారు. మాకు బదులుగా మీరు శిక్షణ అనుభవించి రక్తం చిందించి ప్రాణం పెట్టారు. మా కొరకే సమాధి చేయబడి తిరిగి లేచారు. మా కొరకే పరలోకానికి వెళ్ళి చెప్పసక్యముగాని మాటలతో వచింపనాలుగానే మూలుగులతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా కొరకు స్థలం సిద్ధపరుచుతూ ఉన్నారు. తిరిగి మా కొరకు రానై ఉన్నారు. తిరిగి సిద్ధపరిచిన నివాస స్థలాలలోకి తీసుకుని వెళ్ళడానికి రానై ఉన్నారు. ప్రభువా, ఈ సత్యాన్ని ఇట్టి మీ ప్రేమను మేమందరం గ్రహించుకొని ఇట్టి శుభవర్తమానం ఈ పునరుద్ధాన పండుగ దినమందు ఇతరులకి అందించడానికి మేము తీర్మానం చేసుకుని సహాయం చేయమని, ఆటంకాన్ని తొలగించి మా నోరుని మా నాలుగు సడలించమని, నీ నామం ఉచ్చరించడానికి మీ స్వార్థను చెప్పడానికి మమ్ము నా తండ్రి బలపరిచి నడిపించి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.